ఇప్పుడు బోనాలు బతుకమ్మ అయిపోయినది, తర్వాత దాండియా ఉన్నది, ఇంకా మన తంబోలా గేమ్స్ చాలా ఉన్నాయి. కాబట్టి మన స్ఫూర్తిగా ఎంజాయ్ చేయాలని ఒక మంచి సంకల్పంతో నాకు తోచిన విధంగా మీరందరూ ఎంజాయ్ చేయాలని ఈ ప్రోగ్రాంలన్నీ చేసిన మార్నింగ్ నుండి ఇంకా సాయంత్రం 5 గంటల వరకు మంచిగా ధూమ్ ధామ్గా ఆడుతూ పాడుతూ సరదాగా సంతోషంగా గడపాలని నేను మీ అందరినీ కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. ఈ సభపై ఆసీనులైన మహిళా మనులకి, ఇక్కడ ముఖ్య అతిథిగా వచ్చిన అందరికీ, సభా ప్రాంగణంలో కూర్చున్న ప్రతి ఒక్క మహిళకి పేరు పేరున అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నా. నేటితో అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు 111 వసంతాలు పూర్తి చేసుకున్నారు. మహిళా దినోత్సవాన్ని మొదట అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా పిలిచేవారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ ఈ మహిళా దినోత్సవాన్ని మహిళలు ఎక్కడైతే వాళ్ళ కార్యక్రమాలు చేస్తున్నారో వారికి గౌరవంగా ఒక మంచి గుర్తింపునిస్తూ వాళ్ళ హక్కులని వాళ్ళు కాపాడుకునే విధంగా అందరము తోడ్పడతామని వారికంటూ ఒక ప్రత్యేకమైన రోజు కేటాయించినదే ఈ మహిళా దినోత్సవము. మహిళ అంటేనే ఒక మంచి, ఎంతో మంది కవులు ఎంతో ఘనంగా ఎన్నో రకాలుగా కథల రూపకంగా, పద్యాల రూపకంగా, పాటల రూపకంగా ఎంతో గౌరవించి మనకు అంటూ ఒక గుర్తింపు తీసుకొచ్చిండ్రు. వాళ్ళందరికీ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాము. ప్రతి ఇంట్లో కావేరి మొదల పేర్లు కూడా అన్ని మన లేడీస్ వే. ఇంకా చదువుల తల్లి సరస్వతి, డబ్బు విషయానికి వస్తే అక్కడ కూడా లక్ష్మీదేవి అని చెప్తూ ఉంటారు. మీరే లక్ష్మీదేవి. ఓకే, సో ప్రతి దాంట్లో కూడా లేడీస్ ని గౌరవిస్తూ ఉంటారు, పూజిస్తూ ఉంటారు. కానీ ఎందుకు మార్చి 8న మాత్రమే మహిళా దినోత్సవం సెలబ్రేట్ చేసుకుంటారు అంటే మనకంటూ ఒక స్పెషల్ డే ఉండాలి. కానీ ప్రపంచం మొత్తం తెలియని విషయం ఏంటంటే 365 డేస్ ప్రతిరోజు, ప్రతి నిమిషం, ప్రతి క్షణం అమ్మాయిల డేనే. లేడీస్ ఎందుకు అంటే మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నైట్ నిద్రపోయేంత వరకు ఏ పని చేయాలన్నా కావేరి మొదల పేర్లు కూడా అన్ని మన లేడీస్ వే. ఇంకా చదువుల తల్లి సరస్వతి, డబ్బు విషయానికి వస్తే అక్కడ కూడా లక్ష్మీదేవి అని చెప్తూ ఉంటారు. మీరే లక్ష్మీదేవి. ఓకే, సో ప్రతి దాంట్లో కూడా లేడీస్ ని గౌరవిస్తూ ఉంటారు, పూజిస్తూ ఉంటారు. కానీ ఎందుకు మార్చి 8న మాత్రమే మహిళా దినోత్సవం సెలబ్రేట్ చేసుకుంటారు అంటే మనకంటూ ఒక స్పెషల్ డే ఉండాలి. కానీ ప్రపంచం మొత్తం తెలియని విషయం ఏంటంటే 365 డేస్ ప్రతిరోజు, ప్రతి నిమిషం, ప్రతి క్షణం అమ్మాయిల డేనే. లేడీస్ ఎందుకు అంటే మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నైట్ నిద్రపోయేంత వరకు ఏ పని చేయాలన్నా. ఇప్పుడు బోనాలు బతుకమ్మ అయిపోయినది, తర్వాత దాండియా ఉన్నది, ఇంకా మన తంబోలా గేమ్స్ చాలా ఉన్నాయి. కాబట్టి మన స్ఫూర్తిగా ఎంజాయ్ చేయాలని ఒక మంచి సంకల్పంతో నాకు తోచిన విధంగా మీరందరూ ఎంజాయ్ చేయాలని ఈ ప్రోగ్రాంలన్నీ చేసిన మార్నింగ్ నుండి ఇంకా సాయంత్రం 5 గంటల వరకు మంచిగా ధూమ్ ధామ్గా ఆడుతూ పాడుతూ సరదాగా సంతోషంగా గడపాలని నేను మీ అందరినీ కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. ఈ సభపై ఆసీనులైన మహిళా మనులకి, ఇక్కడ ముఖ్య అతిథిగా వచ్చిన అందరికీ, సభా ప్రాంగణంలో కూర్చున్న ప్రతి ఒక్క మహిళకి పేరు పేరున అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నా. నేటితో అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు 111 వసంతాలు పూర్తి చేసుకున్నారు. మహిళా దినోత్సవాన్ని మొదట అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా పిలిచేవారు.
ప్రపంచవ్యాప్తంగా వివిధ ఈ మహిళా దినోత్సవాన్ని మహిళలు ఎక్కడైతే పని వాళ్ళ కార్యక్రమాలు చేస్తున్నారో వారికి గౌరవంగా ఒక మంచి గుర్తింపునిస్తూ వాళ్ళ హక్కులని వాళ్ళు కాపాడుకునే విధంగా అందరము తోడ్పడతామని వారికంటూ ఒక ప్రత్యేకమైన రోజు కేటాయించినదే ఈ మహిళా దినోత్సవము. మహిళ అంటేనే ఒక మంచి ఎంతో మంది కవులు ఎంతో ఘనంగా ఎన్నో రకాలుగా కథల రూపకంగా పద్యాల రూపకంగా పాటల రూపకంగా ఎంతో గౌరవించి మనకు అంటూ ఒక గుర్తింపు తీసుకొచ్చిండ్రు. వాళ్ళందరికీ సభాముఖంగా ధన్యవాదాలు. నువ్వు ఎంత మందికి బెదిరించి టికెట్లు ఇచ్చినా చెప్పు, ఇప్పుడు ఎందుకు అట్లా చేస్తున్నావు మీరు? తను కండక్టర్ ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా మీరు? 20 years అయిందంట కండక్టర్ జాబ్ చేస్తారు. ఎన్ని గంటలకు వేస్తారో మీరు? 3:30కి వేస్తారంట. తను 3:30కి వేస్తే మార్నింగ్ 3:30కి వేస్తే సాయంత్రం 5 o'clock వరకు డ్యూటీ చేస్తారు. మీరు అంటే చెప్పేది ఇట్లనే మాట్లాడండి అంటే మీరే మాకు స్ఫూర్తి. ఎందుకంటే మేము 6 వరకు లేవాలంటేనే ఏదో కొంచెం మిడ్నైట్ లేసినట్టు ఫీల్ అయిపోతాం. 3:30కి వేస్తున్నట్టు నిజంగా మీ నుంచి మేము ఈ లక్షణాన్ని నేర్చుకోవాలి, తప్పకుండా నేర్చుకోవాలి. వంట చేయడం, పిల్లల్ని వాడికి పంపించడం, ఇంట్లో ఉన్న వారికి వంట చేసేసి యాజ్టీజ్గా డ్యూటీకి వెళ్ళడం, డ్యూటీ తర్వాత వచ్చి యాజ్టీజ్గా అన్ని పనులు చేసుకోవడం, ఇలాగే అలవాటు అయిపోయింది. ఈరోజు ఆడదంటే ఆదిశక్తి మరో జన్మరా, సకల మానవాళికి తను అమ్మరా. నీకు జన్మనిస్తుంది ఒక తల్లిగా, నీకు ప్రేమ పంచుతుంది ఒక భార్యగా. నీకు మమతను కురిపిస్తూ మనసును పాలిస్తూ ఇలలోన వెలిసి ఇంటికి మాత్రమే పరిచయం చేయకుండా మమ్మల్ని గుర్తించాలనే ఉద్దేశంతో అనేక ధర్నాలు నిర్వహించడం మూలంగా 1911 సంవత్సరం నుంచి ఒక గుర్తించి మహిళలందరినీ గుర్తించి ఈ ఐక్యరాజ్య సమితి. ఈరోజు మీ అందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవం గురించి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎత్ర నార్యంత పూజ్యతే రమంతే తత్ర దేవత. స్త్రీ ఎక్కడ గౌరవించబడుతుందో అక్కడ నేను ఇక్కడ పెద్ద నేను అంత ఏం మాట్లాడలేను, బట్ ఐ విల్ గివ్ యూ గైడెన్స్ అబౌట్ ఎడ్యుకేషన్ ఇంపార్టెన్స్ చెప్పగలను. నేను ఐఎఫ్ఎస్ ఆఫీసర్ని. నేను ఎప్పుడు కూడా చదువు ఇంతే చదువుకున్నాంలే, ఒక ఇంజనీరింగ్ చేసి డిగ్రీ చేసి డాక్టర్ చేసి ఆపేద్దాము అన్నట్టు ఎప్పుడూ లేకుండే. చిన్నప్పటి నుండి కూడా
అన్నిటికీ ఎంకరేజ్ చేసి మా ఇంట్లో వాళ్ళు ఈ స్టేజ్ వరకు నన్ను నిల్చోబెట్టారు. సో మార్పు అనేది ఇంటి నుండే మొదలవుతుందండి. బయట అబ్బాయిలు అమ్మాయిలు అన్న డిఫరెన్స్ అయితే నేను ఇప్పటివరకు ఎక్కడా చూడలేదు. ఇంత పొజిషన్లో ఉండి కూడా నేను ఎప్పుడు చూడలేదు. సో ఇంట్లో ఉండి ఈ యొక్క వేదికలో కమలాసురి రెడ్డి గారు బాగా ఆలోచన చేసి మరి ఆనాడు మరి డెడికేటెడ్గా ఈ ప్రోగ్రామ్ని హైలైట్ చేయడానికి చాలా మంది కూడా కృషి చేసినట్టు మార్నింగ్ నుంచి వారందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ముఖ్యంగా మహిళా దినోత్సవం దాని ప్రత్యేకత ఇప్పటి వరకు ప్రతి ఒక్కరూ మాట్లాడిన ప్రతి ఒక్క పెద్దలు కూడా ఇంటికి మాత్రమే పరిచయం చేయకుండా మమ్మల్ని గుర్తించాలనే ఉద్దేశంతో అనేక ధర్నాలు నిర్వహించడం మూలంగా 1911 సంవత్సరం నుంచి ఒక గుర్తించి మహిళలందరినీ గుర్తించి ఈ ఐక్యరాజ్య సమితి తరఫున మెయిన్ థీమ్ ఏంటి అంటే సమానత్వం. సమానత్వం అనేది ఎక్కడి నుంచో రాదండి, మన ఇంటి దగ్గర నుంచి రావాలి, మన ఇంట్లో నుంచి మొదలు పెట్టాలి. ఒక తండ్రి తన కొడుకుని కూతుర్ని సమానంగా చూడడము, ఒక సోదరుడు తన సోదరిని, అలాగే ఒక భర్త తన భార్యని ప్రోత్సహించడం వల్ల ఈ సమానత్వం అనేది ఎక్కడి నుంచో రాదు, మన ఇంటి నుంచి మనం మొదలు పెట్టాలి. అలాగే మన కుటుంబ సభ్యుల ప్రోత్సాహం లేనిది మనం ఇక్కడికి రాలేము. వచ్చామంటే వాళ్ళ ప్రోత్సాహం వాళ్ళ బలం మన చుట్టూ ఉంది. అలాగే మనం తనని తను వెనకంచి వేసుకొని తన కుటుంబాన్ని ముందుకు పెట్టుకొని తల్లిలాగా, బిడ్డలాగా, కోడల్లాగా, అక్కలాగా అన్ని బాధ్యతలు ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా నివర్తిస్తూ ఉంటుంది. అలాగే తన హెల్త్ని కూడా తను అదే విధంగా పట్టించుకొని ముందుకు సాగాలని కోరుకుంటాను. కానీ తన హెల్త్ని కానీ నెగ్లెక్ట్ చేసినా ఇంటి పిల్లలే కానీ ఏమన్నా హెల్త్ ఎఫెక్ట్స్ వచ్చినా కూడా ఇల్లు సరిగ్గా ఉండదని, అలాగే తన యొక్క ఆరోగ్యాన్ని చూసుకుంటూ ఉండాలని నేను డీకే హాస్పిటల్ తరఫు నుంచి ఉమెన్స్ డే సందర్భంగా మీకు ఎటువంటి అందరికీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే, హ్యాపీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. నా పేరు శ్రవంతి. యాక్చువల్లీ నేను ఈరోజు ఈ వేదిక మీద ఉండడానికి మెయిన్ కారణం మా మమ్మీ. తను ఒక ఆటో డ్రైవర్. 23 సంవత్సరాల నుంచి తను ఆటో నడిపించుకుంటూ ఈరోజు తన పిల్లల్ని, మమ్మల్ని, నన్ను కానీ మా అన్నయ్య కానీ ఉన్నత స్థానంలో మమ్మల్ని నిలబెట్టడానికి, మేము మాకు ఇంత ఇది ఇవ్వడానికి మా మమ్మీ కారణము. ఒకప్పుడు నువ్వు ఏం చేసి మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ. ఈరోజు చేస్తున్నాను కమలా గారికి, ఇక్కడ పెద్దలు వాళ్ళ అమ్మ వాళ్ళ మన కమలా వదిన గారి ఈ మహోత్సవాన్ని జరిపిస్తున్నందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఎంత పెద్ద మనసు ఉంటే మన అక్క చెల్లెలను అందరూ మహిళా దినోత్సవం సందర్భంగా అందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటా ఉన్నాను. మరి వేదిక మీద ఉన్న పెద్దలు, మన అతిథులు అన్ని రంగాలలో రాణించి ఈరోజు సగర్వంగా తలెత్తుకొని మహిళలు మేము అన్ని కూడా చేయగలుగుతామని చెప్పి నిరూపించిన మన సోదరులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. మరి ముఖ్యంగా ఈరోజు వేదిక మీద పెద్దలందరూ కూడా డాక్టర్ దివ్యాదేవి గారు, మరి అలాగే అంతర్జాతీయ కబడ్డీ ప్లేయర్ దేవి గారు, మరి కార్పొరేటర్ మరి సుష్మా మధు గారు, మా అమ్మ ప్రస్తుత కార్పొరేటర్ సునీత నాయక్ గారు, మరి సుష్మా గారు, మరి అలాగే మా పెద్దమ్మ మా ఆలయ టెంపుల్ చైర్మన్ ఈశ్వరరావు గారు, మరి అలాగే పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ పద్మగారెడ్డి గారు, అలాగే నా చిన్ననాటి స్నేహితుని డాక్టరు మరియు ఐఎఫ్ఎస్ ఆఫీసర్ అయిన సింధు గారు, అలాగే మరి అఖిల అంతర్జాతీయ పేరైన అఖిల గారు, మరి అలాగే పారిశుద్ధ్య కార్మికులు మరి మాధవి గారు, మరి శ్రవంతి గారు, మరి అందరికి కూడా, నా భార్య కూడా కమలా గారు కూడా
ఈరోజు చక్కటి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి మరి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవాలి. మరి కేవలం ఘనంగా జరుపుకోవడమే కాదు, మరి మహిళ యొక్క పాత్ర ఈ సొసైటీలో ఏంటి, మనం ఏ విధంగా అడుగు ముందుకు వేయాలి, ఏ విధంగా మనం ఆత్మవిశ్వాసంతో ముందుకు పోవాలి. మహిళ అంటేనే ఎన్నో రకాల అడ్డంకుల్ని అధిగమించి ముందుకు రావాల్సిన అవసరం ఉంటుంది. మరి గతంలో ఒకసారి మనం తొంగి చూస్తే, ఇప్పటి పరిస్థితి వాస్తవ పరిస్థితి ముందుకు చూస్తే చాలా రంగాల్లో మహిళ ముందుకు తీసుకొస్తున్న మాట నిజమని కూడా ఈ సందర్భంగా మీకు మనం చేసుకుంటా ఉన్నాం. ఒక 20-25 సంవత్సరాల క్రితం ఇంట్లో ఒక మహిళ ఆడబిడ్డ ఉందంటే ఈ ఆడబిడ్డని పెళ్లి చేసి ఎప్పుడు అత్తగారింటికి పంపిద్దామనే ఆలోచన తల్లిదండ్రులకు పోతుంది. 10th ఇంటర్మీడియట్ అలా మార్పు వచ్చింది. నా కొడుకు ఎంత చదివితే నా కూతుర్ని కూడా అంతే చదివిపియాలి, నా కూతుర్ని కూడా పై చదువులకు అమెరికా పంపాలి, పై చదువులు చదివిపియాలి, మరి పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ పిహెచ్డి కానివ్వండి ఇలా చదివిపియాలి. మరి ఆవిడ కూడా ఆ అమ్మాయి కూడా పెద్ద ఉద్యోగం చేయాలి, పెద్ద వ్యాపారం చేయాలి. దేనికి మేము వెనకాడము, మా అమ్మాయి ఇంట్రెస్ట్ బట్టి మేము ప్రోత్సహిస్తామని చెప్పేసి తల్లిదండ్రులందరూ కూడా మహిళలు, డ్రైవర్లు మహిళలు, మెట్రో రైలు నడిపే వాళ్ళు మహిళలు, మరి పెద్ద పెద్ద విమానాలు నడిపించే వాళ్ళు మహిళలు, మరి పెద్ద సబ్మెరీన్ అంటే నీళ్ళలో అట్టడుగు భాగంలో ప్రయాణం చేసే సబ్మెరీన్ కూడా ఈరోజు మహిళలే ముందుకు నిలబడి దాన్ని నడుపుతా ఉందంటే చాలా గొప్ప విషయం అని ఈ సందర్భంగా మనం చేసుకుంటాము. మరి అదొక్కటే కాదు, అంతరిక్షంలో పోతాము. ఈరోజు మీకు అందరూ ఇక్కడ చేసిన మహిళామణులకు అండ్ మా ప్రెస్ మిత్రులకు అందరికీ నమస్కారం. మా మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అయితే మా సాటి మహిళ ఒక రోజు స్పెసిఫిక్గా కావాలని అడిగారు. నేను దానికి వివేకిస్తున్నాను. ప్రతిరోజు మనమైనప్పుడు స్పెసిఫిక్గా ఒకరోజు ఎందుకు సార్, ప్రతిరోజు ఒక టైం మాకు ఇవ్వండి. అడిగినప్పుడు పెద్దగా అడగాలి, తక్కువ అడగద్దు. అడిగినప్పుడు డిమాండ్ అనేది చాలా పెద్దగానే ఉండాలి కదా. సో అండ్ మహిళా మనుషులకు అందరికీ కూడా సార్ మేము 50% పాపులేషన్లో ఉన్నాము. సో 50% టైం కాకపోయినా ప్రతిరోజు మాకు టైం కావాలి. అండ్ ఈరోజు ఇంతమందిని ఒక్కసారి ఒక దగ్గర చూడడం చాలా సంతోషంగా ఉంది. దీనిలో అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు ఉన్నారు. నిజంగా నాకు ఎవరి గురించి ఏమి మాట్లాడాలో నాకు అర్థం కావట్లేదు. కానీ ఒకటి ఈ యూనిఫామ్ వేసుకున్నందుకు ఒకటి చెప్తాను. ఏంటంటే ఈరోజు ఈ మధ్యకాలంలో చూస్తున్న పరిస్థితులు బట్టి చాలామంది ఈ డిజిటల్ మనమందరం ఈసారి యువన్ యునైటెడ్ నేషన్స్ వారు ఇచ్చిన స్లోగన్ డిజిట్ ఆల్ అంటే అందరికీ డిజిటల్ అన్నది డిజిట్కి ఆల్ అని ఇచ్చారు. అందరూ కలుపుకోవాలి, అందరికీ డిజిటల్ అన్నది అందించాలి అని. సో దీనిలో నేను చాలా వరకు సైబర్ క్రైమ్స్కి విక్టిమ్స్ అవుతున్న వాళ్ళు మహిళలు. సో దీనిలో అవేర్నెస్ అనేది ఖచ్చితంగా అవసరము. అండ్ ఈ అవేర్నెస్కి మనం ముందుకు వస్తున్నప్పుడు ఖచ్చితంగా ఒడిదుడుకులు తగ్గుతాయి. కొన్ని అవాంఛనీయ సంఘటనలు దాటుకొని వెళ్తేనే విజయం చూస్తాము. అండ్ ఏది జీవితంలో సులభంగా రాదు, చాలా చిన్న సంతోషం కూడా సులభంగా రాదు. అండ్ ఇదే విధంగా డిజిటల్ లిటరసీ అన్నది కూడా కొద్దిగా క్లిష్టమైన పరిస్థితే, కానీ మనం నేర్చుకోవాలి. అండ్ ఏది సులభంగా రాదు అన్న దానికి కేవలం నిదర్శనం ఏంటంటే మనకి చాలా వాట్సాప్ గ్రూప్లలో పాస్ చేస్తూ ఉంటారు మెసేజెస్. అమెజాన్ వాళ్ళు 500 క్రెడిట్ చేస్తారు, 5 గ్రూపుల్లో పాస్ చేయండి. ఇట్లాంటి చిన్న మెసేజెస్కి ఆశకి లోపడి నిజంగా ఆడవాళ్ళకి ఆశ ఎక్కువ, అది నేను ఒప్పుకుంటాను, గర్వంగా చెప్తాను. కాకపోతే ఆ ఆశ చిన్న వాటిలో కాదు, దీంట్లో కూడా చెప్తాను, పెద్దవాళ్ళగా ఉండాలి. నేను అందరి ముందు నిల్చోవాలని ఆశపడండి. అండ్ ఈ చిన్న ఫ్రీగా ముందు నుంచి అయినా ఆన్ చేసేటప్పుడు నొక్కేటప్పుడు ఇది నాకు ఏమో అవసరం అన్నది ఒకటి ఆలోచించండి. అండ్ కొత్త యాప్స్ వస్తున్నాయి, డౌన్లోడ్ చేసినప్పుడు ఆ యాప్స్ అసలు ఏమేమి పర్మిషన్స్ అడుగుతున్నాయి. ఇప్పుడు సింపుల్గా చెప్తాను, స్విగ్గీ యాప్ లేని మొబైల్ ఫోన్ ఉండదు. కానీ స్విగ్గీ వాళ్ళకి మన ఫోటోలు ఎందుకు, ఫోటో యాక్సెస్ ఎందుకు, గ్యాలరీ యాక్సెస్ ఎందుకు,
ఒక్కసారి మీరు ఆ పర్మిషన్స్ ఇస్తున్నప్పుడు గ్యాలరీస్ యాప్స్కి పర్మిషన్స్ ఇస్తున్నప్పుడు ఏమేమి పర్మిషన్స్ ఇస్తున్నారో కూడా ఒక్కసారి గమనించండి. అండ్ అన్నిటికంటే ముఖ్యంగా ఏ స్ట్రేంజర్ నుంచి కాల్స్ కానీ, స్ట్రేంజ్ నంబర్ నుంచి కాల్స్ కానీ, స్ట్రేంజర్ నుంచి రిక్వెస్ట్ కానీ, ఇప్పుడు మనం రోడ్డు మీద పోతూ ఉంటే ఎవరో ఒక మనిషి వచ్చి హలో అని చెప్తే హలో అని తిప్పి చెప్తామా? నేను నన్ను ఫ్రెండ్ చేసుకోనంటే చేసుకుంటామా? చేసుకోం కదా. ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లలో రిక్వెస్ట్ రాగానే టక్కన యాక్సెప్ట్ చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నాం? ఈ జాగ్రత్త, ఆడవాళ్ళు అంటేనే జాగ్రత్త. ఈ జాగ్రత్త మరొకటి. అండ్ ఖచ్చితంగా మనకి సాటి ఎవరు ఉండరు. ఖచ్చితంగా అందరూ కలిసి ముందుకు వెళ్తే ప్రతిరోజు మనదే అవ్వాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మన కమలావతి గారి ఈ మహోత్సవాన్ని జరిపిస్తున్నందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఎంత పెద్ద మనసు ఉంటే మన అక్క చెల్లెలను అందరూ మహిళా దినోత్సవం సందర్భంగా అందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటా ఉన్నాను. మరి వేదిక మీద ఉన్న పెద్దలు, మన అతిథులు అన్ని రంగాలలో రాణించి ఈరోజు సగర్వంగా తలెత్తుకొని మహిళలు మేము అన్ని కూడా చేయగలుగుతామని చెప్పి నిరూపించిన మహిళ తలుచుకుంటే సాధించలేనిది లేదు. అండ్ ఖచ్చితంగా మన రాచకొండ పోలీస్ ప్రతి మహిళ వెనక నిల్చున్నాము. ప్రతి ఏ ఇబ్బంది వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ చిన్న ఇబ్బంది అనిపించినా, ఈ టీచింగ్ అయినా ఏదైనా సరే ఖచ్చితంగా మమ్మల్ని అప్రోచ్ అవ్వండి. మేము ప్రతి మహిళకి రాచకొండ కమిషనరేట్ పరిధిలో ప్రతి మహిళకి మా అండదండ ఎప్పుడూ ఉంటుంది. అండ్ ప్రతి మహిళ ముందుకి నడవాలి, ఎదగాలి. తనలాంటి ఒక 10 మంది మహిళలే కాదు ఎవరికైనా సాయం చేయాలి, అండదండగా ఉండాలి. ఆ కోరికతోటి అందరికీ మళ్ళీ ఒకసారి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మీరు ఇచ్చే చూస్తున్నాను. ప్రప్రథమంగా మహిళలకి సూచన అనంటే ఏది జీవితంలో సులభంగా రాదు. ఇప్పుడిప్పుడే బయటికి అడుగులు వేస్తున్నాం మనము. ఏదో ఒక చిన్న ఒడిదొడుకుతోటి ఎదురు దెబ్బ తగలకుండా జీవితం ఉండదు. సో అదేమన్నా తగిలినప్పుడు ఏదేమైనా సరే మనం అక్కడ ఆగిపోకుండా దెబ్బ కూడా మానుతుంది. దెబ్బకి మించిన సక్సెస్ ప్రతి మనిషి సాధించాలని కోరుకుంటూ ముందుకి సాగడం ఒక్కటే మార్గం. అది తప్పక ప్రతి మహిళ గుర్తుపెట్టుకోవాలని కోరుకుంటున్నాను. సోషల్ మీడియాలో యువతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సోషల్ మీడియాలో యువతకి వచ్చేసరికండి ఎవరికైనా సరే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం ఎవరో తెలవని నంబర్ల నుంచి ఫోన్లు అవి ఎత్తొద్దు. ఏదో తెలవని లింక్, ఏదో మెసేజ్ వస్తుంది, అవి ఏవి మాట్లాడొద్దు. అదేవిధంగా ఎవరు కూడా తెలియని మనుషుల దగ్గర నుంచి ఈ ఫ్రెండ్ రిక్వెస్ట్లు అవి ఇవి వస్తాయి, ఫోన్స్ వస్తున్నాయి ఇవాళ రేపు. అవి ఏవి కూడా ఎవరు కూడా ఆ ట్రాప్లోకి పడొద్దు. సేఫ్గా ఉండండి. ఇప్పుడు డిజిటల్ అన్నది ఖచ్చితంగా అందరము నేర్చుకోవాల్సిందే. ముందుకి సాగాలి అనంటే మనము టెక్నాలజీని నమ్మాల్సిందే. కాబట్టి ఈ పరిస్థితులలో ఖచ్చితంగా బీయింగ్ సేఫ్ దాన్ సారీ ఈజ్ ఆల్వేస్ బెటర్. థ్యాంక్ యూ. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈ రోజు నుండి మన మహిళల ఏళ్ళు తక్కువ కాదు, పురుషుల కంటే కూడా ఒక అడుగు ముందే ఉన్నాము. ఇప్పటి వరకు పురుషుల కంటే కూడా మేము సరిసమానంగా అనే రోజులు పోయినాయి. ఇప్పుడు పురుషుల కంటే కూడా ఒక అడుగు ముందే ఉంటాము అని ప్రతి వాళ్ళు నిర్ణయం చేసుకొని ఏ అవకాశం వచ్చినా వాళ్ళు సంతోషంగా అందిపుచ్చుకొని ముందు వరుసలో నిలబడాలని